జగద్గురుపీఠం వ్యవస్థాపకులైన కులపతి విక్రమ కృష్ణమాచార్య గురుదేవులు మాస్టర్ ఈకే గారి యొక్క సర్వజన్మోత్సవం పుస్తకం వరల్డ్ టీచర్ ట్రస్ట్ భౌగోళికంగా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది మాస్టర్ ఈకేకి అంకితంగా. మాస్టర్ ఈకే గారు తన జీవితాన్ని లోకహితం సమర్పించారు. ఆమె జీవితాన్ని యజ్ఞంగా నిర్వహించారు. యజ్ఞం అంటే ఆశ్రమం కూడా చేసే పని ఆయన మాకు నిర్వర్తించి చెప్తున్నారు మాస్టర్ ఈకే గారు. యజ్ఞ స్వరూపుడైన మాస్టర్ ఈకే గారు 1926 ఆగస్టు 11 తేదీని బాపట్లలో జన్మించారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ను 1971లో నవంబర్ 18 తేదీని విశాఖపట్నంలో స్థాపించారు. ఆ సంస్థ భౌగోళికంగా 20 దేశాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వేలాది మందికి ప్రచోదనం కలిగిస్తుంది. యోగ జీవనం పట్ల, ప్రాచీన విజ్ఞానం పట్ల, సనాతన ధర్మం పట్ల. మాస్టర్ ఈకే గారు 1984 మార్చి 17 తేదీని దేహ పరిత్యాగం చేసిన తర్వాత ఆయన అనుయాయులు, ఆయన శిష్యుడు దేశ విదేశాలలో అద్భుతంగా అద్వితీయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే స్ఫూర్తితో, అదే స్పందనతో. ముఖ్యంగా మాస్టర్ పార్వతి కుమార్ గారు జ్యోతిర్పీఠం భౌగోళిక అధ్యక్షులుగా ఆయన సేవలను అందించి జ్యోతిర్పీఠాన్ని భౌగోళికంగా వ్యాప్తం చేశారు. అనడంలో అసూయక్తి లేదు. జ్యోతిర్పీఠంలో కార్యనిర్వాహకం ఉంటుంది, ప్రాంతీయ దంపతులు ఉంటారు, పాలక మండలితో పాటు సలహా సంఘ సభ్యులు ఉంటారు. అందరూ కూడా ఒక ప్రేమపూర్తమైన వాతావరణంలో సుహృదయంతో మాస్టర్ యొక్క ఆశయాల్ని నిస్వార్థంగా నిష్కామంగా గత 50 సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు. సమాజానికి వాళ్ళు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా మాస్టర్ ఈకే సర్వజనోత్సవాల భాగంగా ఈరోజు విశాఖపట్నంలో రాజచెట్లపాలెంలో ఉన్న మాస్టర్ ఈకే సంస్కృతి సదనంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మాస్టర్ ఈకే యొక్క సాన్నిధ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా స్విట్జర్లాండ్, జర్మనీ, అర్జెంటీనా, బెల్జియం నుండి 23 మంది విదేశీయులు ఈ సదనం సందర్శించారు. ఈ సదన యొక్క కార్యక్రమం ఏంటంటే ఉచితంగా సేవలు అందించడమే. మాస్టర్ హోమ్ విద్యాలయం పెట్టాం, మహాత్మా గాంధీ మహిళా కేంద్రం పెట్టాం, బాల వికాస్ పెట్టాం. అదేవిధంగా ఇక్కడ మ్యూజికల్ శిక్షణ కూడా ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఉచితంగా అన్నీ కూడా మాస్టర్ ఈకే మాకు అంతా కూడా ఉచితమే, అంటే డబ్బులతో సంబంధం లేదన్నమాట. ఏ రకంగా సహాయం చేయడం అనేది మాస్టర్ అనేది భాగం కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో 33 మంది నిరుద్యోగ మహిళలకు మాస్టర్ గారు నామాంకితంగా మిషన్లు ఇవ్వడం జరిగింది. స్వయం కల్పనలో భాగంగా ఈ మాస్టర్ ఈకే సంస్కృతి సదనంలో 2000 మందికి పైగా ఇక్కడ నిరుద్యోగ మహిళలకు వొకేషనల్ కోర్సు శిక్షణ ఇప్పించామన్నమాట. వృత్తి విద్యలు అన్నమాట. ఆర్య వర్క్ అని, టైలరింగ్ అని, బ్యూటిఫికేషన్ అని వాళ్ళందరూ చక్కగా నేర్చుకుంటారు. ఇక్కడ మేము వృత్తి విద్యలతో పాటు ప్రవృత్తిలో మార్పు వచ్చే విధానాన్ని కూడా మేము నేర్పుతుంటాం. ఓంకారం చేస్తుంటాం, గాయత్రమంత్రం చేస్తుంటాం, విలువలు చెప్తుంటాం. శుచి శుభ్రత అనేది వాళ్ళకి సహజంగా నేర్చుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. జ్యోతిర్పీఠ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకత లేకపోవడమే. కులాతీతంగా, మతాతీతంగా ఇక్కడ సేవలు అందిస్తుంటాం. అది మాస్టర్ ఈకే ఇచ్చిన ఒక ఫౌండేషన్ ఏంటంటే అక్కడ మానవ సేవ అంటాం కదా, దాన్ని బాగా ఆయన నివర్తింపు చేశారు. అందులో భాగంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈరోజు మన భారతదేశం కూడా చాలా మంది పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో జ్యోతిర్పీఠ యొక్క కార్యవర్గ సభ్యులైన బిఆర్కే రాజు గారు, అలాగే బి ఉషారాణి, జ్యోతిర్పీఠం యొక్క డైరెక్టర్ అయిన ఖమ్మంపల్లి చంద్రశేఖర్ గురుప్రసాద్, మాస్టర్ విద్యాలయం నిర్వాహకులైన కె శ్రీనివాసు అని కెఎస్ శాస్త్రి గారు అబ్బాయి, ఎమ్మెల్యే స్వామి గారు, అనకాపల్లి నుంచి బ్రాంతిగా వచ్చిన భాను, సురేంద్ర, వీరందరూ కూడా జ్యోతిర్పీఠంలో విశేషంగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఉషారాణి, డాక్టర్ రాధాని ఇతర మహిళలు ఇక్కడ అంకితమే పనిచేస్తూ ఉంటారు. ఈరోజు విదేశీయుల యొక్క ప్రసంగాలు మనం వింటే వాళ్ళు ఎంత స్పందించారో మనకు అర్థమవుతుంది. వాళ్ళు భారతీయత అంటే వాళ్ళకి ఇష్టం, సంస్కృతి అంటే వాళ్ళు ప్రాణం పెడతారు. ఆ కట్టు పట్టు కూడా చూస్తాం అర్థమవుతుంది.
వాళ్ళంతా పరవశించారన్నమాట ఈ కార్యక్రమాన్ని చూసి. అంటే ఆధ్యాత్మికత అంటే మాస్టర్ మార్గం ఏంటంటే పరిపూర్ణమైన జీవన విధానము. యోగం అంటే సమన్వయము. యోగం అంటే మన ఆనందం నుండి ఇతరులకు ఆనందం చేయడము అనేది మాస్టర్ ఇచ్చిన నిర్వచనం. కాబట్టి మాస్టర్ గారి రచన గ్రంథాలు 100 పైగా ఉన్నాయి. ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ, భాగవతం, భగవద్గీత, శంకరామణి. ముఖ్యంగా మాస్టర్ గారు విదేశాలలో చేసిన ప్రసంగాలని సిహెచ్ఎస్ఎం రాజు గారు, జ్యోతిర్పీఠం చైన్ అన్నమాట, మొత్తం చైన్. సిహెచ్ఎస్ఎం రాజు గారు మధ్యపట్నంలో ఉన్నారు. 12 గ్రంథాలుగా వాటిని ఆయన సమీకరించి అద్భుతమైన కృషి చేశారు. ఆ గ్రంథాలను కూడా స్పానిష్ జర్నల్లో కూడా అనుమోదం చాలా అయ్యాయి. అదే రకంగా పాతకుమార గ్రంథాలు కూడా విదేశీయులు ప్రచురించారు. ఎందుకంటే మన గ్రంథాల్లో ఉన్నది ప్రాచీన విజ్ఞానము, ఆర్ష విజ్ఞానం, సంప్రదాయం కాబట్టి అందరూ నచ్చుతుంది. భారతీయ సంప్రదాయం అనేది అందరూ నచ్చుతుంది. ఎందుకంటే అందులో ప్రేమ, భక్తి సహజంగా ఉంటాయి, త్యాగం ఉంటాయి. కాబట్టి త్యాగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము ఇవన్నీ మాస్టర్ ఈకే గారు అనుయాయులకు ఆయన రణతో పెట్టిన విద్యలా నేర్పేశారు మాస్టర్ ఈకే గారు. నిరాళంబంగా మాస్టర్ ఈకే ఉండరు అన్నమాట. శ్రీకృష్ణుడు జగద్గురు మనకి, మైత్రేయుడు జగద్గురు మనకి. శ్రీకృష్ణుడి పరంపరకి జగద్గురు మైత్రేయుడు, మాస్టర్ మురళి గారు, మాస్టర్ కుటుంబం గారు, మాస్టర్ బాల గురువులు పరమగురు పనిచేస్తుంటారు. భౌగోళికంగా ఇప్పుడు ఆ ప్రజ్ఞలు పనిచేస్తున్నాయి. కాబట్టి జగద్గురుపీఠం అనేది జగద్గురు అయిన మైత్రేయుడు అని బుద్ధులు అంటాం, క్రైస్ట్ అంటాం. ఆ ప్రజ్ఞకే మనం ది వరల్డ్ టీచర్ అని ఆంగ్లంలో మాస్టర్ జీ గారు చెప్పారు, మేడం బ్యావశ్రీ గారు చెప్పారు. కాబట్టి డివిజన్ సమాజ వ్యవస్థాపకాలు అందరం కూడా ముఖ్యంగా ఏంటంటే సాటి జీవిని మనం గౌరవించడం, ప్రేమించడం, సహాయం చేయడం, అందరూ దైవాన్ని చూడడం, దైవాన్ని వినడం అనేది మాస్టర్ జీకే మనం నేర్పారు. అది గొప్ప విషయం. అది అందరిలో కూడా దైవాన్ని వినడం నేర్చుకోండి. వాళ్ళు ఏం కావాలో చేసి పెట్టండి, అడిగిన చేసి పెట్టండి, వాళ్ళు ఏం కావాలో చేసి పెట్టండి, దైవాన్ని చూడండి. ఆ సాధన అనేది పవిత్రమైంది. అది విష్ణు ఉపాసన, వాసుదేవ ఉపాసన అంటాం మనం. ఇది భాగవత మార్గంలో మాస్టర్ రాసిన భాగవత రహస్య ప్రకటన అనేది అద్భుతమైనది. అది మంత్రగీత, భగవద్గీత వ్యాఖ్యానం, శంఖారావం గీత వ్యాఖ్యానం, ఇది మంత్ర శక్తి, స్పిరిచువల్ అస్ట్రాలజీ, యోగ పతంజలి అనే పుస్తకాలు భౌగోళికంగా 1,00,000 మంది ఆచరిస్తున్నారు అన్నమాట. అలాంటి మాస్టర్ జీకే నేను స్మరించుకోవడంలో భాగంగా ఆయన శుభజయంతి సందర్భంగా భాగంగా పాల్గొనడానికి విదేశీయులు వచ్చారు. జనవరి 11, 12, 13 తేదీలలో విశాఖపట్నంలో ఆంకోష ఫంక్షన్ హాల్లో మాస్టర్ సివి 65 గురుకులోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. జ్యోతిర్పీఠం నిర్వహిస్తుంది. దేశ విదేశాల నుండి సుమారు 3,000 మంది సాధకులు పాల్గొంటున్నారు. అందరూ ముక్తకంఠంతో ఓంకారం చేస్తారు, గాయత్రి గానం చేస్తారు, ఒకే బిడ్డలో జీవిస్తుంటారు, ఒకే వీరిలో జీవిస్తుంటారు. పరిమళ ప్రబోధాన్ని ఆచరించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురు పూజల యొక్క పరమహోదయం ఏంటంటే శాంతియుత జీవనము, సామరస్యంగా సామరస్యమైన జీవనం, దైవానుభూతిని పొందడం, మానవ దృక్పథంలో మానవ ధర్మాన్ని ఆచరించడం. మానవ ధర్మం మనకి ముఖ్యం కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించడం అన్నది ఫౌండేషన్ అనేది ఓల్డ్ బెస్ట్గా మనకి చెబుతూ ఉంటాం. అయినప్పుడు ఈరోజు శుభదంగా భావన చేస్తున్నాం. ఎందుకంటే విదేశీయులు ఈ మహిళలను చూసి, మహిళలు శ్రద్ధను చూసి పరవశించారు. ముఖ్యంగా విదేశీయులు దాకా షన్నో మిత్ర శం వరుణ అనే శాంతి పాఠాన్ని అద్భుతంగా గానం చేశారండి. వేద మంత్రాలలో అది పవిత్రమైనది శాంతి పాఠము. మాస్టర్ జీకే జీవిత కాలంలో ఆ శాంతి పాఠాన్ని పఠిస్తూ వేల ప్రసంగాలు చేశారు దేశ విదేశాలలో. అలాంటి వేద సూక్తాలని పురుష సూక్తం, శ్రీ సూక్తం, విష్ణు సూక్తం, రుద్ర సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కృష్ణా స్తోత్రం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, నారాయణ కవచం ఇవన్నీ కూడా మాస్టర్ జీకే గారి దయ వలన భౌగోళికంగా కొన్ని వేల మంది చేస్తున్నారండి. నిత్యాగ్నిహోత్రం మాస్టర్ జీకే గారు రూపొందించారు. అది కొన్ని వేల మంది చేస్తూ ఉంటారు. ఆ మాస్టర్ గారి యొక్క అవతార లక్ష్యం ఏంటంటే సామాన్య మానవునికి వేద జీవనాన్ని ప్రసాదించాలి. పామాడు జనులు అనేవారు అమరులు కావాలి. అందరూ కూడా భగవత్ స్వరూపులే. పేదలు, పెద్దలు, ధనికులు ఉండదు. అందరూ ఒకే ఆత్మ, ఒకే వెలుగు. ఆ వెలుగును మనం దర్శించాలి అని ఆయన ఎప్పుడు చెబుతుండేవారు. ఆయన 500 సంవత్సరంలోనే ఆయన దేహప్రతిజ్ఞ చేసినప్పటికీ ఇప్పుడు భౌగోళికంగా ది వరల్డ్ చెప్పేస్తూ ఎన్నో కేంద్రాలను నివర్తించింది. ముఖ్యంగా మాస్టర్ హోమయోగాలయాలు అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి. జ్యోతిర్పీఠంలో హోమియో వైద్యం ప్రధానమైనది, క్రతువులు ప్రధానమైనవి. ముఖ్యంగా ప్రాక్ పశ్చిమ ఆచరణ సమయం ప్రధానమైంది.
ఆ చౌదరి ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా నేడు దేశ విదేశాలలో ఆ చౌదరి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో వేల మంది సాధకులు యోగ జీవనాన్ని సాగిస్తున్నారు. మాస్టర్ గారి యొక్క బోధనలు, బ్లావర్స్కి బోధనలు, దివాళకులని యొక్క బోధనలు, బుద్ధుని బోధనలు, క్రైస్తవ బోధనలు, మాస్టర్ పాత్ర బోధనలు స్ఫూర్తినిస్తుంటాయి, ప్రేరణిస్తుంటాయి. ఆ రకంగా జీవిస్తూ నిరాడంబరంగా జీవించాలి. మాస్టర్ మార్గం ఆర్భటాలు ఉండకూడదు. నిరాడంబరంగా జీవించాలి, సౌమ్యంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. మన యొక్క వాక్కు, మన యొక్క చేత, మన ఆలోచన ప్రయోజనకరంగా ఉండాలని మాస్టర్ చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి మాస్టర్ యొక్క ఈ జయంత్యోత్సవాల సజయంత్యోత్సవాల్లో భాగంగా ఈ మాస్టర్ ఈకే సంస్థానం అన్నది ఇలా జరుపుకున్నాం. దీనిని 1990 సంవత్సరంలో మొదలుపెట్టాం. 2 పాఠశాలల్లో 2 పాకల్లో ఉండే నిధి విద్యాలయం ఉండేది అన్నమాట, వైద్యాలయం ఉండేది. ఆ తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వం మనకు స్థలం కేటాయిస్తే అందులో 2 అంతస్తుల బిల్డింగ్లు మనం కట్టున్నాము. అందులో అద్భుతంగా ఇది కేవలము సేవా కేంద్రము, సామాన్య జనానికి ఒక ఆలయము, దేవాలయము, వైద్యాలయము, వృత్తి విద్యాలయము, ఈ 3 ఉంటున్నాయన్నమాట. గణపతిని స్థాపించుకున్నాం, లక్ష్మీ గణపతిని. ఈ మొత్తానికి బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటంటే మాస్టర్ ఈకే గారు యొక్క సాన్నిధ్యము, మాస్టర్ పాత్ర యొక్క మార్గదర్శకత్వము, జ్యోతిర్పీఠం కార్యనిర్వాహక బృందము, ప్రాంతీయ గణపతులు, సలహా మండలి సభ్యులు వారి యొక్క సహకారంతో, సమన్వయంతో ఈ సంస్థ ఎంతో ప్రశాంతంగా సమాజానికి సేవలు నిలుస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.